ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు శని త్రయోదశి అంటే మార్చి 7వ తారీఖున. మరి రేపు కానీ అంటే ఆ రోజు కానీ మీరు ఏం చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. శని త్రయోదశి మార్చి 7న వచ్చేసింది. అసలు శని త్రయోదశి అంటే చాలా మందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాలు దానం చేయాలి. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాల నుంచి విముక్తులను చేయాల్సిందిగా మొక్కుకొని కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెళుతూ వెనక్కి తిరిగి చూడకూడదని, వెనక్కి తిరిగి చూస్తే శనిదోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తులను పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. మరి త్రయోదశి వ్రతం కూడా చేస్తే మంచిది. త్రయోదశి వ్రతం శనివారంతో కూడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి ఏడాది పొడిగిన శనివారాలు మాత్రమే పడే త్రయోదశి గాని లేదా 24 శుక్లపక్ష త్రయోదశులు గాని ఎన్నుకొని నియమబద్ధంగా చేయాలి. ప్రదోష కాలంలో శివపూజ, భక్త భోజనం చేయాలి. సూర్యాస్తమం తర్వాత 6 గడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి. శనీశ్వరుడు సూర్య భగవానికి ఛాయాదేవి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కృషాను, శౌరి, బబ్రు, రుద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవాన్ని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించి కలంకం లేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటూ ఉంటారు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడట. శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. 3 దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు. ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆ రోజు పగలు ఉపవాసం ఉండాలి. సాయంత్రం 8 గంటల తర్వాత భోజనం చేయాలి. ఆ రోజు మద్యం, మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివారాచన తామే స్వయంగా చేస్తే మంచిది. శని గ్రహ దోషాల వల్ల బాధపడేవారు నీలాంజన సమభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే స్తోత్రాన్ని వీలైన సార్లు ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఆ రోజు ఆకలిగా ఉన్న జీవులకు భోజనం పెడితే మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి రేపు శని త్రయోదశి తప్పకుండా ఇలా ప్రయత్నించండి. ఆ శని దోషాల నుంచి మీరు కూడా తప్పుకోవాలని నేను కూడా కోరుకుంటూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.